హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బంటు క్రియేషన్స్. ఈరోజు సింగిల్ ఫోటోతో అయితే చేశాను. స్క్రీన్ ద వీడియో అయితే చూస్తున్నారు కదా. సౌండ్ అయితే మ్యూట్లో పెట్టాను. ఫుల్ సౌండ్తో వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. మీరు కూడా మీ ఫొటోస్తో చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మోషన్ ఓపెన్ చేసుకున్నప్పుడు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అనేది లేకుండా ఓన్లీ వైట్ కలర్గా ఉండి మిగతా ఆప్షన్స్ అన్ని కనిపిస్తుంటే మీకు ఆ లైక్ మోషన్లో ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ అవ్వదు. మీరు డిస్క్రిప్షన్లో ఉండే లింక్ యూజ్ చేసైనా క్యూఆర్ కోడ్తో అయినా మీరు ఇంపోర్ట్ చేస్తే ఇంపోర్ట్ అవ్వదు. మీకు ఆ ప్రాబ్లం ఉంటే డిస్క్రిప్షన్లో వీడియో అయితే ఇచ్చాను, ఆ వీడియో చూస్ చేసుకోండి. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసేటప్పుడు ప్రాబ్లం అనేసి నాకు కామెంట్ చేస్తుంటే వీడియో చేశాను. మీరు కూడా ఆ ప్రాబ్లం ఉంటే వీడియో డిస్క్రిప్షన్లో వీడియో ఇచ్చాను, ఆ వీడియో గురించి చూస్ చేసుకోండి. 2 వీడియోస్ ఉంటాయి. ఒకటి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది కదా, ఆ లింక్తో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇంకోటి వచ్చేసి క్యూఆర్ కోడ్తో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అనేసి. ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ అయితే చేసుకున్నప్పుడు మీకు ఫాంట్ మిస్ అని వస్తే డిస్క్రిప్షన్లో ఫాంట్ ఉంటుంది. 2 డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్నారు కదా, కిందికి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ లిరిక్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసుకొని ఎడిట్ టెస్ట్లోకి అయితే వెళ్ళేసి రోబో రెగ్యులర్ మీద ట్యాప్ చేసుకొని వ్యూ ఆల్ ఫాంట్స్ మీద ట్యాప్ చేసుకున్నప్పుడు మళ్ళీ 3 లైన్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఇంపోర్టెడ్ ఫేవరెట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంపోర్టెడ్ దానికి టిక్ పెట్టుకొని అన్ని దాంట్లో టిక్ చేసేసి ఇంపోర్ట్ ఫాంట్స్ మీద ట్యాప్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ మొత్తం సపరేట్గా ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దాంట్లో పెట్టుకోండి ఫాంట్స్. ఇప్పుడు ఆ ఫాంట్ మీద లాంగ్ ప్రెస్ చేసి 2 సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ మీద ట్యాప్ చేసుకుంటే డైరెక్ట్గా ఇంపోర్ట్ అయిపోతాయి. బ్యాక్ వచ్చేసి రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ ఆన్ చేసుకోండి. ట్యాప్ చేసుకొని కెమెరా ఆన్ చేసుకొని అలాగే పైన ఫస్ట్లో ఆ బాక్స్లో ఫస్ట్ దాన్ని ఆన్ చేసుకోండి. ఇక్కడ మీరు ఒక ఫోటో అయితే కింద హైడ్ చేసి ఉంటారు, దాన్ని అన్హైడ్ చేయండి. తర్వాత ఇక్కడ పైన ఇంకో ఫోటో అంటే నేను ఫోటో ఆల్రెడీ ఇచ్చాను, హైడ్ ఉంటుంది, ఆన్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో 2 వీడియోస్ అయితే ఇచ్చాను. పిఎన్జి ఫోటోని బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలనేసి 2 వీడియోలు ఉంటాయి. ఏ వీడియో నచ్చితే ఆ వీడియో చూస్ చేసుకోండి. ఇక్కడ ఫోటో అనేది రిమూవ్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ ఆ ఫోటో మీద ట్యాప్ చేసుకొని కలర్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు రిమూవ్ అనేది చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. పైన షేర్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.